హాయ్ మై డియర్ ఫ్యామిలీ, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు బయట వర్షం పడుతుంది. కదా, బయట చల్లగా ఉంది. ఇంట్లో వేడిగా ఏదైనా చేద్దామా అని చెప్పేసి ఎగ్ మంచూరియా చేస్తున్నా. ఈజీగా ఇంట్లో ఉన్నతోటి హడావుడి లేకుండా త్వరగా అయిపోయిద్ది. ఎగ్స్ గ్యాస్ పైన వేసేయండి. అవి ఉడికేలోపు ఇంకొక వైపు కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరిగేసి పక్కన పెట్టేసేయండి. అందులో కావాల్సినవి ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇది కాకపోతే చెప్తున్నా సింపుల్గా. చిల్లీ సాసు, ఎనిగరు, టమాటా సాస్ అయిపోయింది. ఇంట్లో ప్యాకెట్ ఉంటే చూపిస్తున్నా. ఇంకొంచెం శనగపిండి, కొంచెం కారం, కొంచెం సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా మొత్తం పక్కన పెట్టేసుకొని ఎగ్స్ దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేయండి. పొట్టు తీసేసిన తర్వాత కూడా ఇంకొకసారి వాటర్లో కడిగేసేయండి ఆ ఎగ్స్ అన్నీ. ఏంటంటే చిన్నగా ఉంటాయి కదా, అవి మనకి నోట్లో అడ్డొస్తాయి, అందుకని తీసేయమని చెప్తున్నా. అంటే కడిగేసేయండి తీసేసి. అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఆ ఎగ్ని చాక్తో మిడిల్లో కట్ చేసేయండి. మిడిల్లో కట్ చేసిన తర్వాత దాని మధ్యలో ఉంటుంది కదా ఆ ఎల్లో తీసేసేయండి పక్కన. అది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. తర్వాత చిన్న పీసులుగా కట్ చేసేయండి ప్రతి ఎగ్. అలాగే మధ్యలోది ఎల్లో తీసేసి చిన్న పీసులుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఆ బౌల్లో వేసుకున్న తర్వాత అందులో కావాల్సిన నేను ఇందాక చూపించాను కదా అవన్నీ, కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్టు, శనగపిండి అంతా వేయద్దు, కొంత వేసుకొని కలిపిన తర్వాత ఇంకో కొంత వేసుకోండి, మనకు సరిపడకపోతే కోటింగ్ వేసుకొని. వాటర్ ఎక్కువ పోయొద్దు, లైట్గా పోసుకున్న తర్వాత కలిపేసేయండి. కలిపేసుకొని ఒక ముద్దగా చేసుకోండి. ముద్దగా చేసుకొని ఇంకోవైపు ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ కూడా ఎక్కువ వద్దండి, మన బజ్జీ మునిగేలాగా కాదు, లైట్గా. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా పోసుకొని హీట్ అయిన తర్వాత చిన్నగా మనం బయట గోబీ తెచ్చుకుంటాం కదా, అలాగా చిన్నగా వేసుకోండి అన్నీ. ఇవి వేసేటప్పుడు చాలా దూరంగా ఉండండి, ఎందుకంటే ఎగ్ కదా అది పేలిద్ది. ఇంక నా కంట్లో పడింది అది, నేను అందుకే చెప్తున్నా మీకు దూరంగా ఉండండి. ఎవరైనా గ్యాస్ దగ్గర చేసే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు గ్యాస్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. అలా అన్నీ వేసుకొని అటు ఇటుగా బ్రౌన్ కలర్లో వచ్చినాక తిప్పేసేయండి. ఇంట్లో చేసుకున్నాం అనుకో హెల్దీ ఉంటుంది. నేను కాక ఇంట్లో ప్రతి ఒక్కరం తినవచ్చు. అదే బయట తెస్తే డబ్బులు వేస్ట్ అవుతుంది, అది తెచ్చిన వాళ్ళకు కూడా సరిపోవటం లేదు. నేను చాలా వరకు ఇంట్లోనే చేస్తున్నా ప్రతిదీ. ఇంకేదో ఈరోజు ఇంట్లో దానికి సరిపడా ఏమి లేవు అన్నప్పుడు నేను బయట తీసుకొస్తున్నా. అవన్నీ అలా తీసిన తర్వాత ఇంకొకటి మన బాండీ ఉంది కదా, ఆ బాండీలో ఆయిల్ అంతా తీసేసి దాంట్లో ఇంకొంత ఆయిల్ ఉంచుకోండి. ఇంకా వేరే బాండీ ఎందుకు, మళ్ళీ మనమే కడుక్కోవాలి కదా. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 వేసేయండి ఆ నూనెలో. అవి వేసేసి మంచిగా వేగిన దాకా ఉండండి. అవి వేగిన తర్వాత ఇంకా సాసులు వేసేయండి. పచ్చిమిర్చి, అదే చిల్లీ సాసు, వెనిగరు, టమాటా సాసు. ఇవి నేను వేసేటప్పుడు ఎట్లా చింది పడుతుందో చూడండి నూనె, అందుకే నేను దూరంగా ఉండాలని చెప్తుంది. ఆ 3 వేసేయండి. వేసిన తర్వాత కలిపేసేయండి. ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఈ ఎగ్ మంచూరియా కూడా అందులో వేసేయండి. అందులో వేసేసి కలిపేసేయండి. కొత్తిమీర ఉంటే లైట్గా పైన కొత్తిమీర వేసుకోండి, నేనేమి వేయలేదులే. అది ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకోండి. మీకు నేను ఒకటి చెప్పనా, ఈ ప్లేట్ అంతా తీసుకెళ్ళి మా పాపకి ఇస్తే మా పాపే తినేసింది, అంత మంచిగా ఉంది అది. ఒక్కసారి మీ పిల్లలకి చేసి